జై శ్రీరామ్. నమో నారాయణ నమో నారాయణ. మహాగణేశాయ నమ. గురుచరణ కమలాభ్యో నమ. నరసింహ శతకము. ధర్మపురిలో వెలిసినటువంటి నరసింహస్వామిపై శేషప్ప అను కవి వ్రాసిన ఈ పద్యములు చెవులకు ఇంపుగా ఉండును. ఏ మనుష్యుడైనను ఈ శతకమును భక్తితో విన్నచో మంచి ఫలితము కలుగును. ప్రీతితో కూర్చి వ్రాసిన ఈ శ్రీ మహావిష్ణు కృపను ఎల్లకాలము పొందును. పూజించినచో బాధలు పోవును. పుణ్యదాయకమగు ఈ శతకమును ఎల్లప్పుడూ చదివిన ముక్తి కలుగును. నరసింహస్వామి శతకమును విని అందరము తరించుదాం. నమో నారసింహ నమో నారాయణ. శ్రీ మనోహర సురాచిత సింధు గంభీర భక్తవత్సల కోటి భాను తేజ కుంజనేత్ర హిరణ్యకశిపునాశక శూర సాధు రక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహనల సద్భ్రమర కుంతలజాల పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నమో నారసింహ. శ్రీ లక్ష్మీదేవి భర్త అయినవాడా నారసింహ, దేవతల చేత పూజింపబడినవాడా, సముద్రము వలె గంభీరమైన స్వభావము గలవాడా, భక్తుల యందు వాత్సల్యము గలవాడా, కోటి మంది సూర్యుల ప్రకాశము గలవాడా, కమలముల వంటి కన్నులు గలవాడా, హిరణ్యకశిపుడను రాక్షసుని చంపిన మహాపరాక్రమము గలవాడా, ప్రహ్లాదునికి అభయమిచ్చినవాడా, మంచివారిని రక్షించువాడా, శంఖచక్రములు హస్తములందు కలవాడా, పాపములను నాశనము చేయువాడా, ప్రపంచములకంతటికి అధిపతి అయినవాడా, పాలసముద్రమునందు శయనించువాడా, నల్లని శరీర కాంతి గలవాడా, స్వామి గరత్మంతుడు వాహనముగా గలవాడా, తుమ్మెదల వంటి తల వెంట్రుకలు గలవాడా, చిగురుటాకుల వంటి ఎర్రని పాదపద్మములు గలవాడా, శ్రేష్టమైన అగరు గంధము మైపూత పూసుకొనువాడా, మల్లె మొగ్గల వంటి పలువరస గలవాడా, వైకుంఠమే ఇల్లుగా గలవాడా, ఆభరణముల చేత మిక్కిలి ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను పోగొట్టువాడా, ధర్మపురము అను క్షేత్రమునందు నివసించువాడా, ఓ నరసింహస్వామి నీకు ఇదే మా నమస్కారము. నమో నమః నమో నమః. హే నరసింహ నమో నమః. పద్మలోచన సీస పద్యముల్ని మీద చెప్పబూనితినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణముల చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠన లేదు, అమరకాండత్రయం బరసి చూడగలేదు, శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు, నీ కటాక్షంబున నే రచించెదగాని ప్రజ్ఞ నాయది కాదు ప్రస్తుతింప, తప్పు కలిగిన సద్భక్తి తక్కువనే చెరకునకు వంకపోయిన చెడుని తీపి, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహ అయ్యా, కమలముల వంటి కన్నులు గల ఓ నరసింహస్వామి, సీస పద్యములు నీ మీద చెప్పబూనుకొంటిని వినుము. నేను గణము యతి ప్రాస మొదలగు పద్యములకు చెందిన లక్షణములను నేర్చుకొనలేదు, పంచకావ్యములందరి శ్లోకములను చదవలేదు, 3 కాండలు గల అమరము అను నిఘంటువును నేర్చుకొనలేదు, శాస్త్ర సంబంధమగు గ్రంథములను కూడా చదవలేదు. అయినను దయతో కూడిన నీ చూపుల వలన మాత్రమే నేను వ్రాయుటకు పూనుకొంటిని. నిన్ను పొగడగలిగిన తెలివితేటలు నా వద్ద లేవు.
కవిత్వమందు తప్పులున్నను లోపం లేదు. సద్భక్తి తక్కువైనది కాదు కదా. వంకరలు తిరిగినను చెరకునకు తీయదనము చెడిపోదు కదా. అట్లే తప్పులున్నను నిన్ను పొగడుటలో నా భక్తి చెడదు. స్వామి కరుణించి కాపాడు. హే నరసింహ, నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్లదోలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధరమవచ్చు. బళిర నేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. బళిర నేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహ స్వామి, పవిత్రమగు నీ నామమంత్రమును తలచుడ చేత పాపములను పోగొట్టుకొనవచ్చును. ప్రబలమగు వ్యాధులను తొలగించవచ్చును. శత్రువుల సమూహమును వధింపవచ్చును. యమభటులను తరమవచ్చును. ఆహా, నీ నామమంత్రము యొక్క శక్తి చేత శ్రేష్టమైన వైకుంఠమున నివసించు యోగ్యతను కూడా పొందవచ్చును. నీ నామమంత్ర స్మరణ చేత సాధ్యము కాని పని లేదు కదా స్వామి నరసింహ. నమో నారసింహ. ఆది నారాయణాయనచు నాలుక తోడ బలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహు విధముల. ధరణిలో నరులెంత దండి వారైనను నిన్నుగానని వారినే స్మరింప మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చెంత చేరగబోను శేషసేన. పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను జుమే ధాత్రిలోన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహ, ఆది నారాయణ, మొట్టమొదటి దేవ అని నాలుకతో అననేర్చిన వారి పాదములకు నేను సాష్టాంగముగా 2 చేతులు, 2 కాళ్ళు, రొమ్ము, నొసలు, భుజములు భూమిని తాకించి చేయు నమస్కారములు చేసి ఎన్నో విధములుగా పొగడుదును. భూమి యందు మనుషులెంత గొప్పవారైనప్పటికీ నిన్ను గురించి తెలుసుకొనని వారిని నేను తలంపను. ఆదిశేషునిపై వౌళించువాడా, మేము గొప్పవారమని త్రుళ్ళిపడు వారల సమీపమునకు పోను. భూమి యందు మిక్కిలి శాంత స్వభావము గల నీ భక్త శ్రేష్ఠుల యొక్క సేవకులకు నేను సేవకుడను సుమా. నారసింహ, నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ, నమో నారసింహ. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట దగులలేదు, కనుక మిమ్మని చాలా కష్టపెట్టగలేదు, పల్లకిమ్మని నోట పలుకలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొలువగలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొలువగలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు, బలములిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు, పశులనిమ్మని పట్టుబట్టలేదు, నేను కోరినదొక్కటే నీలవర్ణ, చైనను మోక్షమిచ్చిన చాలు నాకు.
నేను గోరినదొక్కటే నీలవర్ణ, చెయ్యను మోక్షమిచ్చిన జాలు నాకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహస్వామి, నల్లని ఛాయగలవాడా, నిన్ను నేను కేవలము మోక్షమిమ్మని ఒక్క కోరికను మాత్రమే కోరుచున్నాను. వెంటనే నాకు అది ఒసగిన చాలును. సంపదలు, ధనము, బంగారము, వాహనములు, సొమ్ములు, భూములు, శక్తి, పశువులు మొదలగునవి ఇవ్వవలసినదిగా కోరటలేదు స్వామి. నాకు కావలసినది మోక్షం ఒకటి మాత్రమే. మోక్షం ఒకటి మాత్రమే కావాలనని నిన్ను వేడుచుంటిని పరమేశ్వర నరసింహ. మందుండనని నన్ను నిందజేసిననేమి, నా దీనతను చూచి నవ్వనేమి, దూరభావము లేక తూలనాడిననేమి, ప్రీతి సేయక వంక బిట్టనేమి, కక్కసంబులు పల్కి వెక్కిరించిననేమి, తీవ్ర కోపము చేత దిట్టనేమి, హెచ్చు మాటల చేత నెమ్మెలాడిననేమి, చేరి దాపటగేలి సేయనేమి, కల్పవృక్షంబు వల నీవు కలగనింక, ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ. కల్పవృక్షంబు వల నీవు కలగనింక, ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహ, తామర బొడ్డునందుగల ఓ స్వామి, ప్రజలు నన్ను మూర్ఖుడని నిందించినను, నా దైన్యమును చూచి నవ్వినను, మంచి చెడ్డలు పరిశీలింపక తిట్టినను, మంచి చేయక నాలో లోపములు ఎంచినను, ఎగతాళి మాటల చేత వెక్కిరించినను, మిక్కిలు కోపముతో తిట్టినను, ఎక్కువ మాటలతో పొగడదగనట్లు పొగడినను, చెంతకు చేరి ఎగతాళి చేసినను, నీవు కల్పవృక్షం వలె ఉండగా జనుల మాటలను నేను లెక్క పెట్టనవసరం లేదు స్వామి. నీ కరుణా కటాక్షాన్ని కోరుతూ ఉన్నా, నీ అనుగ్రహాన్ని పొంది ఉన్నటువంటి నాకు ఎవరు ఏమనుకున్నా లక్ష్యమేమీ లేదు. హే నరసింహ, చిత్తశుద్ధిగా నీకు సేవ చేసేదగాని, పుడమిలో జనుల మెప్పులకు గాదు, జన్మ పావనతకై స్మరణ చేసేదగాని, సరివారిలో ప్రతిష్టలకు గాదు. ముక్తి కోసము నేను మ్రొక్కి వేడెదగాని, దండి భాగ్యము నిమిత్తంబు గాదు. నిన్ను పొగడ విద్య నేర్చితిని గాని, కుక్షి నిండెడి కూటి కొరకు గాదు. పారమార్థికమునకునే పాటుపడితి, కీర్తికనపేక్షబడలేదు కృష్ణవర్ణ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నల్లని ఛాయగలవో నరసింహము స్వామి, మనసారా నీకు పూజ చేయుదును గాని అది జనుల మెప్పునకు కాదు. పుట్టుక యొక్క మంచికై నిన్ను పలుమారు తలుచుకొందును కాని అది సమానుల యందు మర్యాద పొందుటకు కాదు. మోక్షమునకై నిన్ను మ్రొక్కి ప్రార్థించదను గాని అది విస్తారములకు భాగ్యముల కొరకు కాదు. నిన్ను పొగడుటకై విద్య నేర్చితిని, అంతేగాని అది కడుపు నింపు అన్నము కొరకు కాదు. నేను కీర్తిని ఆశింపలేదు, నేను మోక్షము కొరకే ప్రయత్నించితిని. హే నరసింహ,
శ్రవణరంధ్రములని సత్కథల్ పొగడంగా లేశమానందంబులేనివాడు. శ్రవణరంధ్రములని సత్కథల్ పొగడంగా లేశమానందంబులేనివాడు. పుణ్యవంతులు నిన్ను పూజ చేయగ చూచి భావమందుత్సాహపడనివాడు. భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడగా దత్పరత్వములే కదలగువాడు. తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతై వృధా గడుపువాడు. వసుధలో నెల్ల వ్యర్థుండు వాడయగును మరియు జడుగాక ఎప్పుడు మమత నొంది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహ, నీ ఉత్తమ చరిత్రలను చెవులారా వర్ణింపగా విని ఆనందించని వాడును, పుణ్యము చేసిన వారు నిన్ను పూజించుచుండగా చూచి మనసున సంతోషము చెందని వాడును, మహాభక్తులు నీ మహిమలు వర్ణింపగా శ్రద్ధ లేక వెళ్ళిపోవాడును, మనస్సు నీపై ఆలోచనలను ఉంచక కాలమంతై వ్యర్థమునర్చువాడును, ప్రపంచములో నెల్ల పనికి మాలిన వాడగును. అట్టివాడెప్పుడును మోహమును పొంది నశించిపోవును. పరమేశ్వరా, నిన్ను నమ్మిన భక్తులను కాపాడేవాడివి నువ్వే తండ్రి. నిన్ను నమ్మని వారి చెడుగతులను తీర్చేవారెవ్వరూ లేరు. గౌతమి స్నానగడదే రుదమటన్న మనసి చన్నీళ్లలో మునగలేను. తీర్థయాత్రలచే కృతార్థుడౌదమటన్న బడలిని మంబులే నడపలేను. దాన ధర్మముల సద్గతిని చెందుదమన్నా ఘనముగా నా యొద్ద ధనము లేదు. తపమాచరించి సార్థకమునందుదమన్న నిమిషమైన మనసు నిలుపలేను. కష్టముల కోర్వనా చేతగాదు, కష్టముల కోర్వనా చేతగాదు. నిన్ను స్మరణ చేసేదనా యథాశక్తి కొలది. నిన్ను స్మరణ చేసేదనా యథాశక్తి కొలది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. స్వామి, గోదావరిలో స్నానం చేసి ధన్యమౌదమనుకున్న తెగించి చన్నీళ్లలో మునగలేను. పుణ్య ప్రదేశములు తిరిగి జన్మను సార్థకము చేసుకునేదని భావించిన దాని నియమములు పాటించలేను. దాన ధర్మములు చేసి మోక్షమును పొందుదామనుకున్నా నా చెంత ధనము లేదు. తపము చేసి పుట్టినందుకు ఫలమును పొందుదామనుకున్నా ఒక్క నిమిషమైనను నీపై మనసు నిలవలేదు. కష్టములను అసలు సహింపలేను స్వామి. నా చేతనైనంత వరకు నీ నామమును మాత్రము జపించదను. హే నరసింహ, నన్ను తరింపజేయి, నీ సన్నిధికి చేర్చుకో నన్ను తండ్రి. అర్థివాండ్రకు నీ కహాని చేయుట కంటే తెంపుతో వసనాభిదినుట మేలు. ఆడుబిడ్డల సొమ్ముల పారించుట కంటే బండగట్టుక నూతబడుట మేలు. పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్ని కీలల బడుట మేలు. బ్రతుక జలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు. జలజదల నేత్రని భక్త జనులతోడి జకడ మాడెడు పని కంటే చావు మేలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తామర రేకుల వంటి కన్నులు గలవాడా నరసింహ స్వామి, యాచకులకియ్యక వారికి చెడు చేయుట కంటే తెగోతో విషమును తిని చచ్చుట మంచిది.
ఆడపిల్లల సొమ్మును కాజేయుట కంటే పైకి లేవకుండుటకు రాయి కట్టుకొని బావిలో పడుట మంచిది. ఇతరుల స్త్రీలను బలవంతముగా అనుభవించుట కంటే మండెడు అగ్నిలో పడుట మంచిది. జీవింపలేక దొంగ పనులు చేయుట కంటే కొంగు బట్టి బిచ్చమెత్తుకునుట మంచిది. నీ భక్తులతో కొట్లాడుట కంటే చావు మంచిది. నరసింహ, సత్సాంగత్యాన్ని స్వామి, మంచి బుద్ధిని పెట్టించి నన్ను కాపాడి రక్షించు.